వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు ఒక మెడికల్ రిలేటెడ్ ఒక ఇది చూపిపోతానండి నేను రెసిపీ. సో ఇది ఏంటంటే మెడికల్ రిలేటెడ్ రెసిపీ అంటే ఏంటి ఏమనుకోద్దండి. ఇది మునగాకండి. ఈ మునగాకుల మీద ఆయుర్వేదిక్ ప్రకారం మీకు 300 మెడిసిన్స్ గుణాలు ఉన్నాయండి దీనికి. సో దీన్ని మీరు చూడండి. నేను ఇక్కడ మంచి ఒక పెద్ద పెద్ద బౌల్లో తీసుకున్నాను. దీన్ని బయట ఎండలో ఎండబెట్టకూడదండి. ఫ్యాన్ కింద ఇంట్లోనే నీళ్ళనే ఎండబెట్టాలి. మంచిగా ఎండిన తర్వాత దీన్ని కొంచెం లైట్గా వేయించేసి దీన్ని బాండ్లో పెట్టి లైట్గా సిమ్లో పెట్టి లైట్గా వేడి చేసి దీన్ని కొంచెం మంచిగా మరమరాని వచ్చేటప్పుడు దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఒక టైట్ కంటైనర్లో లేదా గ్లాస్ కంటైనర్లో క్లోజ్ చేసి పెట్టుకొని మనం నైట్ బిఫోర్ బెడ్కి పోయే ముందు ఒక 20 minutes బిఫోర్ మీకు పాలన కానీ లేదంటే వేడి నీళ్ళ కానీ ఒక 2 స్పూన్ దీన్ని మిక్స్ చేసి తాగారైతే మినిమం ఒక 1 month మీరు కంటిన్యూ చేశారంటే దీన్ని, సో మీకు కళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, మనకి చూపు ప్రాబ్లం ఉండే వాళ్ళకి, బోన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది మాకు మంచి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఇచ్చిన ఇది మాకు సలహాలండి. ఇది డాక్టర్ చెప్పినది మాకు. సో మేము ఆల్రెడీ నేను ఎవరు కొత్త కాదు, ఇది నేనే రెగ్యులర్గా వాడి నేను యూజ్ చేసి చూసినాను. ఇది యూజ్ చేసిన తర్వాత నేను వీడియో పెడుతున్నాను. సో రండి ఎలా చేయడం చూపిస్తాం. సో ఇప్పుడు మంచిగా ఆరిపోయిందండి. మనం దీన్ని మిక్స్ పట్టుకున్నాం. ఇప్పుడు మిక్స్ పట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను. సో ఇది అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మంచిగా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఇది జల్లెడ పడట్లేదండి. మీకు కావాలంటే జల్లించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. జల్లించుకోవాలంటే జల్లించుకోవచ్చు. నాకు అవసరం లేదు కాబట్టి నేను జల్లించుకోవట్లేదు. సో దీన్ని అయిపోయిందండి. ఇప్పుడు ఇది చాలా మంచి రెమెడీ అండి. ఇది నేను కూడా రెగ్యులర్గా వాడుతున్నాను కాబట్టి నేను ఇది వీడియో పెడదాం అనుకున్నాను నేను. సో వేరే వాళ్ళకి కూడా తెలిస్తే అట్లీస్ట్ దీన్ని యూజ్ ఏంటి అని తెలుసుకుని మనం యూజ్ చేసుకుంటారు కదా, దానికోసం నేను ఈరోజు వీడియో పెడదామని పెడుతున్నాను దీన్ని. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. మీరు కళ్ళు ప్రాబ్లం ఉండే వాళ్ళకి, బోన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి లక్ష డాక్టర్ పెట్టారంటే ఈ రెమెడీ ఆల్రెడీ మనకి మునగాకు అనేది ఎక్కువ దొరుకుతుంది ఊరు పక్కన, ఊరు సైడ్ మనకి ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఇలా రెమెడీ చేయడం ఎంతో పెద్ద విషయం కాదు ఇది. ఇలాగే మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీరు దీని రిజల్ట్ ఏమొచ్చింది నాకు కమెంట్ చేయండి, మెసేజ్ చేయండి నాకు. ఎందుకంటే నేను రిజల్ట్ తీసుకుని నాకు కనపడింది కాబట్టి నాకు ఓన్గా నేను ట్రై చేశాను కాబట్టి. సో మీరు చేసుకొని మీకు ట్రై చేసుకొని నాకు ఎలా రిజల్ట్ ఉంది నాకు కమెంట్ చేయండి. మీరు ఏం సజెషన్స్ ఉంటారో నాకు చెప్పండి. సో ఇలాగే మీరు ట్రై చేసి ఎలా ఉంది చేసి నాకు కమెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.